ఓకే. అమీర్పేట్ మెట్రో స్టేషన్. ఓకే, డన్. అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఒకవైపు ఉన్నటువంటి మొత్తం కోచింగ్ సెంటర్స్ అయినా అవ్వచ్చు, లేదంటే పైన ఉన్నటువంటి కొన్ని ఆఫీసెస్ అయినా అవ్వచ్చు, లేదంటే కొన్ని షాప్స్ అయినా అవ్వచ్చు. మొత్తం కూడా ఇక్కడ ఎయిర్ లోపల ఒక బిల్డింగ్లో ఏదో కాలిపోయి పూర్తిగా మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా స్మెల్ కానీ లేదంటే ఇట్లా పొగ రావడం కానీ ఇట్లా జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా కిందికి వెళ్తున్నారు. చూస్తున్నారు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. సో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎంత ఇబ్బందిగా ఉందో. అట్లీస్ట్ బ్రీత్ కూడా తీసుకోలేని పరిస్థితి ఉందన్నమాట. అంటే ఏం చేస్తుంటారు ఇక్కడ? ఎవరు మేమేం చేస్తాం, డ్యూటీ చేస్తాం ఇక్కడ ఈ బిల్డింగ్ లో చేస్తా ఉంటారా? అసలు ఏం జరిగింది? ఆ బిల్డింగ్ లో మొత్తం కూడా పొగలు వస్తా ఉన్నాయి, ఏం జరిగింది? ఇదే బిల్డింగ్ అమ్మా, ఇదే బిల్డింగ్ కింద కరెంట్ బోర్డు మొత్తం తగిలిపోయింది చెక్క. మరి ఎవరు ఏం అగ్గిపోలు కొట్టినారో సిగరెట్ తాగేసినారో మరి మేము చూసుకోలేదు. ఎప్పుడు జరిగింది ఇది? ఇప్పుడు ఒక 10 నిమిషాలు కాలేదు. 10 నిమిషాల కింద ఏదో మంట రేగింది. మంట రేగిందని అందరూ వెళ్ళి మొత్తం నీళ్ళతోని ఇసుకతో మొత్తం ఆరిపినాము. మొత్తం పై వరకు వెళ్ళిపోయి ఫుల్ బిల్డింగ్ వరకు మొత్తం మరి బిల్డింగ్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. మరి అది ఒక్కలైనే కదా మొత్తం. లోపల ఆల్రెడీ పొద్దు నుంచి కూడా ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళ వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు. స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇబ్బంది పడి బయటకు వస్తూ ఉన్నారు, బ్రీత్ తీసుకోలేక ఆ స్మెల్తో కానీ అదంతా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. మరి మేమైతే అంతవరకు చూడలేదు. ఇప్పుడు మంటలు వస్తారని మేము అందరం బయటకు వచ్చి చూసరికి మొత్తం కూడా ఖాళీ చేపిస్తున్నారు. మరి అంతా లాగిస్తున్నారు. అంటే ఆ బిల్డింగ్ లో పర్టికులర్ గా అది ఇదంతా ఒకే బిల్డింగ్. ఓకే. మనుషులు ఎవరైనా ఉన్నారా లోపల? మరి ఉన్నారా? వేటు మొత్తం అవన్నీ తీసి లాగిస్తారు. ఓకే. తీసుకొని వస్తున్నారు. ఓకే. ఏదో చిన్న మంట చెలరేగింది. ఎందుకు చెలరేగింది? ఎవరైనా సిగరెట్ తాగి వేశారా అక్కడ, లేదంటే ఎందువల్ల మంట చెలరేగిందో ఇంకా అయితే ఇక్కడ ధృవీకరణకి రాలేదు. బట్ ఇప్పటికైతే మంట చెలరేగడంతో కింద పోర్షన్ నుంచి పై వరకు కూడా పూర్తిగా మంటలు చెలరేగి ఒక బిల్డింగ్, ఒక కరెంట్ బోర్డు ఏదైతే ఉందో ఆ కరెంట్ బోర్డు నుంచి పూర్తి బిల్డింగ్ మొత్తం ఉన్న కరెంట్ బోర్డు, కరెంట్ వైర్స్కి మొత్తం కూడా మంట చెలరేగి పూర్తిగా కూడా బిల్డింగ్ ఒక భాగంలో అయితే పూర్తి మంటలు రావడం, లేదంటే పొగలు రావడం, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఇబ్బంది పడడం, వాళ్ళని నెట్ కట్టి కిందకి తీసుకురావడం ఇలాంటివి అయితే చేశారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే.